ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఎందుకు పిల్లల్ని ట్రై చేయలేకపోయారు? పిల్లలా హ్మ్. అదే నేను చెప్తున్నా. ఎంతనో నేను అనుకునేది మా అమ్మకు అలా అయింది, డివోర్స్ అయిపోయింది. మనం పెళ్లి చేసుకుంటే అలా అవ్వకూడదనే అనుకున్నాము. హ్మ్. అది కూడా నాది కూడా అలా అయిపోయింది. కాదు. అంతకుముందు సంతోషంగా ఉంటే కదండీ పిల్లలు కనడానికి. నేను ఆ ఎక్స్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. వద్దొద్దు. హ్మ్. అతను సంతోషంగా నన్ను ఉంచితే కదా! ఎంతసేపు డబ్బులు, 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 డబ్బులు. నేను చెప్పింది ఒకే కండిషను. నేను లవ్ చేయలేదు. అతను నన్ను ఇష్టపడుతున్నాను అన్నప్పుడు నేను చెప్పాను, మాకు 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. నేను ఇల్లు కొన్నాము. ఈఎంఐ కట్టాలి. 2 ఇయర్స్ వెయిట్ చేయాలంట. వెయిట్ చేస్తాం అని తల ఊపాడు. వెయిట్ చేస్తాను కదా! మా ఇంట్లో కూడా చెప్తే వాళ్ళు కూడా సరే ఓకే. వెయిట్ చేస్తాను. 2 ఏళ్లలో ఈ అప్పులంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా పెళ్లి చేసుకున్నాం. మన ఫ్యామిలీ మనం చూసుకోవచ్చు అన్న దీనిలో ఉంటే, ఇతనేంటంటే మీ ఇంట్లో పెళ్లి చేయరు. మీ ఇంటి వాళ్ళు ఏమార్చేస్తారు. నన్ను ఇది చేస్తారు, అది చేస్తారు అని చెప్పేసి రోజు టార్చర్ పెడుతుంటే, అప్పుడు అతను చెప్పేది నిజమే కదా! నువ్వు పెళ్లి చేసుకుంటే కూడా అప్పు కట్టు. నేనే వద్దని చెప్పడం రిస్ట్రిక్షన్. అలా అని చెప్పాడు. మా ఇంట్లో నేను గొడవలు. ఆయన ఏం చేసుకుంటారంటారు? ఆయన పెళ్లి చేసుకుని నువ్వు ఇంటికి అప్పు కట్టు అంటున్నారు. ఇంటికి హెల్ప్ చేయంటున్నారు. ఎందుకు మీరు చేయరని సో ఇలా అలా ఎంత ఏజ్ మీదప్పుడు? ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ తక్కువే ఉంటది. పెళ్లి వయసే కదా! హ్మ్. మరీ ముదురు ఏం కాదు కదా! అదే. పెళ్లి ఏజే. అదే చిన్న ఎగ్జాక్ట్‌లీ ఏజ్ అనేది నాకు గుర్తులేదు. ఓకే. ఓకే. హ్మ్. ఏదో అంటే మరీ చిన్న పిల్ల కాదు కదా! కొంచెం అంటే మెచ్యూర్. నాకు వెల్ నిజం ఏజ్. చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా నాకు మెచ్యూరిటీ లేదు. ఈ అడ్డగాడిదలాగా అయిపోయిన తర్వాత కూడా మెచ్యూరిటీ లేదు. అయ్యయ్యో! కాదు. నేనేందంటే షూటింగ్‌కెళ్తే కూడా ఎవరైనా ఎక్కడైనా షూటింగ్ అని కాదు. ఎక్కడైనా ఎవరైనా డబుల్ మీనింగ్ మాట్లాడినా నాకు అర్థం కాదు. హ్మ్. ఎవరైనా మనం ఇది చేసినా అర్థం కాదు. ఎవరైనా ఏదైనా అంటే ఏడుస్తాను. అంత సెన్సిటివ్. అప్పుడు ఆ వయసులో ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి. అవును. సో నాకేంటంటే అతని మీద ఇష్టపడింది ఎందుకంటే నేను డబ్బుల కోసం ఆశపడలేదు. అతను మనలాంటి మిడిల్ క్లాస్. మేము మిడిల్ క్లాస్, పెద్ద రిచ్ ఏం కాదు. హ్మ్. నేను బాగా చూసుకుంటాను. మిమ్మల్ని బాగా చూసుకునేవాడు కావాలా? లేకపోతే డబ్బులు ఉన్న నుంచి నన్ను బాగా చూసుకునే వాళ్ళే కావాలి. ఇంతే అన్నాను. నన్ను ఇష్టమా అంటే, ఇష్టం కానీ మీరు వెయిట్ చేయాలి 2 ఇయర్స్. అప్పుడే మా అమ్మ వాళ్ళతో మేము పర్మిషన్ తీసుకున్నాం. అన్నీ తల ఊపిన తర్వాత మధ్యలో నుంచి ఇట్లా ఫోన్ చేసి ఇచ్చేస్తుంటే, అప్పుడు నేనేంటంటే అతను మంచివాడే. అతని గురించి కొంచెం బ్యాడ్ కమెంట్స్ వచ్చింది షూటింగ్‌లో. అయినా నేను నమ్మలేదు. అదేదో కడుపు మంటతో చెప్తున్నారు. నేను అన్నీ చెప్పాను. ఆయన మంచివాడు, పెద్ద డైలాగ్. మంచివాడైనా, చెడ్డవాడైనా పెళ్లి చేసుకుంటే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. 2 రోజులు కాపురం చేసినా అతనితోనే కాపురం. ఎందుకు నా భయం ఏంటంటే ఇప్పుడంతా ఈజీ అయిపోయింది. ఒకటి లవ్ చేయడం, మళ్ళీ ఇంకోటి లవ్ చేయడం, ఇంకోటి ఈజీ అయిపోయింది. అప్పుడు అట్లా కాదు. నాకేంటంటే లవ్ చేస్తే అతన్నే పెళ్లి చేసుకోవాలి. తప్పైనా రైట్ అయినా ఆయన లవ్ అనుకున్న తర్వాత మంచి మంచి సంబంధాలు అడిగారు 2 ముగ్గురు. అయినా నేనేం లేదండి, నేను ఒకరికి చెప్పేసాను. అంటే నేను నాతో అడగలేదు. అంకుల్ అడిగారు ఇట్లా అంటే, లేదు అంకుల్ నేను ఆల్రెడీ ఒకరికి మాట ఇచ్చాను, నేను అతనే చేసుకున్నాను. సో ఇలా అన్నప్పుడు ఇతనితో మాట్లాడి బయట వచ్చి ఇతనితో నేను తిరిగే పిల్ల కాదు. లవ్ అంటే కూడా మనసులో అంతే గాని మా ఇంట్లో పంపించలేదు. ఇతను అడిగాడు బయటకి తీసుకెళ్తానన్న. అదంతా వద్దమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని ఎక్కడైనా తీసుకెళ్ళు, అలా ముందు ఎక్కడ లేదని. మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నారు. అది కూడా ఆయనకు నచ్చలేదు. ఒక ప్రైవేసీగా మాట్లాడడానికి కూడా నాకు పెద్దవాళ్ళు చెప్పడమే నేను అలాగే ఉన్నాను. సో ఇతను టార్చర్ పెట్టి అది చేసి మళ్ళీ పెళ్ళికి మా ఇంట్లో ఇష్టం లేకుండానే అది జరిగిందమ్మా పెళ్ళి. అన్ని అవశ్యకనం చాలా 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 సింప్టమ్స్ చూపించింది. పవర్ కట్ అవ్వడం, వెళ్ళేటప్పుడు కారు టైర్, అది కామెడీగా ఉంది. నవ్వు మొన్న మీరు చెప్తే కూడా నాకు ఏంటి ఇంత జాలీగా చెప్తున్నారు అనుకున్నా. కాదు నాకు అప్పుడు ఏడుపు వచ్చింది. ఎందుకంటే నాకు రేపు మార్నింగ్ తిరుపతిలో 3:30కి పెళ్లి బ్రహ్మ ముహూర్తంలో. ఈ రోజు మధ్యాహ్నం వరకు నాకు షూటింగ్ అయిపోయిన తర్వాత నేను పార్లర్కి వెళ్ళే పిల్ల కాదు. ఇంట్లో అంతా రెడీ చేసుకున్నారు. రేపు 3:30 అంటే మధ్యాహ్నం వరకు షూటింగ్. 3 గంటగా ఏమో ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత గబగబా నాకు నిద్ర లేదు, ఏం లేదు. గోరింటాకు పెట్టారు, అన్నీ చేశాను. అంటే పార్లర్కి వెళ్ళి ఇంట్లోనే చేశాను అనమాట. అన్నీ ఉంది అప్పుడు కూడా పార్లర్. 1940s కాదు, నేను చేసుకునేమో 2004 ఆ టైంలో అన్నీ ఉంది. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు అలవాటు లేదు. మా ఇంట్లో అలవాటు చేయలేదు. సో ఆ రోజు సాయంత్రం 6:30కి బయలుదేరుతాము. తిరుపతికి వెళ్ళేటప్పుడు కారు ఇదైంది, పంచర్. మళ్ళీ ఆ కార్ నుంచి దిగి వెళ్తామనుకుంటే రిటర్న్ దేవుడు చూపించాడు, వద్దు దీంతో వెళ్ళిపోండి అని. వినలేదు. బయలుదేరేప్పుడు ఇంట్లో పవర్ కట్. సెకండ్ కార్లో వెళ్ళేప్పుడు కారు పంచరు. ఆ తర్వాత నాకు హెడేక్. మేము అక్కడ తిరుపతికి వెళ్ళిన తర్వాత రూమ్ ఉండింది. అక్కడ మా అమ్మ కొంచెం పైకి నడవాలన్నమాట కొంచెం దూరం. సారీ, అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ రిజిస్ట్రార్ ఉంటారు కదా, పాపం అతను 10:30 వరకు వెయిట్ చేశారంట. మేము వెళ్ళిందే 11:30 చీకటి అర్ధరాత్రి పూట వెళ్ళాము. అంటే అలా టైం అయిపోయింది. వాళ్ళు అబ్బాయి ఇంటి సైడ్లో ఫోన్ ఎక్కడ ఉన్నారు అంటే
ఇలా ఉన్నామంటే ఆ రిజిస్టర్ పాప ఉండి వెళ్ళిపోయాడు. 3 అది అయిందా, అక్కడ రూమ్కి వెళ్ళిన తర్వాత మా అమ్మకి వచ్చి ఫిట్స్ వస్తుంది పాపం. అక్కడ అమ్మ టైర్డ్ అయిపోయి మా అమ్మకు ఫిట్స్ వచ్చేసి అమ్మకు మైకల్ లాగా వచ్చేసి అది అమ్మ అమ్మకు సరి చేసాం. దాని తర్వాత ఫ్లవర్స్ అన్నీ తీసుకుపోయినాము కదా, ఇప్పుడులాగా ఒక బ్యూటీషియన్ని తీసుకెళ్ళాలనే జ్ఞానం నాకు లేదు, మా ఇంట్లో వాళ్ళకి లేదు. ఇప్పుడంతా ఇంత చూసేప్పుడు వచ్చి మనం ఎంత లూస్ లాగా ఉన్నాము, మన సినీ ఫీల్డ్లో ఉండి అని నాకు బాధ కలుగుతుంది కొన్ని టైము. సరే అక్కడ చూస్తే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు ఉన్నారు, చిన్న అమ్మమ్మ, ఆమెనే నాకు జడ వేసి అన్నీ చేసి రెడీ అవుతున్నా అక్కడ 10 సార్లు రెడీ అంటే మా అమ్మ అది షూటింగ్ లాగా ఉండండి ఇప్పుడే వెయిట్ చేయండి చీర కడుతున్నా. నాకు నవ్వు వచ్చింది, ఇది నిజమైన పెళ్ళి అని యాక్టింగ్ పెళ్ళి అని నాకే కన్ఫ్యూజ్ అయిపోయి అసలు నిద్రనే పోలేదు అనుకోండి. బాత్రూంలో వాటర్ తిప్పుతాను, హాట్ వాటర్ లేదు, చన్నీళ్ళు, అలా నీళ్లు ముట్టుకుంటాను, ఐస్ వాటర్ లాగా ఉంది. దేవుడా నాకెందుకు ఈ పెళ్లి అవసరమా, నిజంగా పెళ్లి సంతోషం కాదు, ఏంద్రా ఇది గోల అన్నట్టుగా గడగడగడగడగడ వణుకుతుంది. ఊటీలో నీళ్ళు ఎలా ఉంటుంది ఆ విధంగా తిరుపతి కొండ మీద నీళ్లు. అలాగే తల స్నానం చేసి ఆ తల ఎండి అక్కడ జడ వేసి పువ్వు పెట్టి అక్కడికి వెళ్ళి కూర్చుని పెళ్ళి సరిగా అయిపోయింది. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే పెళ్ళిలో ఆశ్రమం చేసేదానికి అందరూ ముత్తైదులు వస్తారు, కానీ నాకు నేను అంటే ఆ టైంలో రాలేదు. మన వాళ్ళు, మన అమ్మమ్మ, మన అత్తయ్య, అందరూ పాపం. కానీ ఏంటంటే అక్కడ హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, హస్బెండ్ వదిలిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో నేను ఎందుకు చెప్తానంటే నేను యాక్చువల్లీ సెంటిమెంట్ ఏం చూడను, అది నా తలరాత నాకు అలా అయింది. కానీ అది కామెడీగా చెప్పాలని చెప్తున్నాను. అందరూ ముత్తైదులు ఆశీర్వాదం, అక్కడ అందరూ విధవరాలు, మొగుడు లేని వాళ్ళు, వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేశారు. సో ఇది పాత వాళ్ళు చెప్తారు కదా అంతా కూడుకు, అది నిజమే అయి ఉండొచ్చేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నాకు అది తప్పులేదు, బట్ అలా అంతా జరిగింది వల్ల నా లైఫ్ పోయిందా అనేది కొన్ని టైంలో అది అందరూ ఆశీర్వాదం చేశారు పాపం పెద్దవాళ్ళు. నేను అలా తప్పుగా చెప్పట్లేదు, బట్ కామెడీగా చెప్తున్నాను. మనకే రాసిందో అదే జరుగుతుంది. సో అది అయిపోయింది, అది అలా అయింది. పెళ్ళి అయింది. పెళ్ళైన సెకండ్ డేనో థర్డ్ నుంచే గొడవలు, అది పెద్ద స్టోరీ అయిపోయింది. డివోర్స్ అయిపోయింది. మళ్ళీ అతను ఎందుకు పాపం ఎక్కడో ఉన్నాడు, అతని నుంచి మళ్ళీ చెప్పడం బాగుండదు. అది సో అందుకు నేనేం చెప్తానంటే అతని తప్పు చెప్పలేదు, నాకు తప్పు చెప్పలేదు. అతని మైండ్లో ఒకటి అనుకున్నాడు, జరిగింది ఒకటి అయినప్పుడు ఆయన డిసప్పాయింట్మెంట్, నాకు అది చెప్పలేదు. నేనేం చెప్తానంటే ఒక విషయం నీకు తెలిసింది బిఫోర్ మ్యారేజే, నీకు ఒక విషయం తెలిసిందని ఏమి చెడ్డ తప్పుగా కాదు. నేను మా ఇల్లు నా పేరులో ఉంది, నా పేరు మీదనే ఇల్లు తీసాము, అప్పు కట్టాలి అనేది ఉంది, అంతలోపల పెళ్ళి అరేంజ్ చేసాము, అప్పు కట్టుకోవచ్చు అన్నాడు. కానీ మా ఇంట్లో మా అన్నయ్యకి ఏంటంటే అతని గురించి తప్పుగా చెప్పి ఉన్నారు, ఇట్లా వీడు ఆ ఇంటి కోసమే మీ అమ్మాయిని పెళ్ళి మీరు పెళ్ళి ఒప్పుకోవని మా ఇంట్లో ఒప్పుకోలేదు. నేనే కదా గొడవ చేసి పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఆ టైం నేను చెప్పానంటే ఇల్లు వచ్చి అమ్మ మీ దగ్గర రాసిపెట్టు, రేపు వచ్చేవాడు ఎలా మంచివాడుగా ఉంటాడో చెడ్డవాడుగా ఉంటాడు అంటే నేను చెప్పాను అదేం ప్రాబ్లం లేదు, ఆయన నన్ను కదా లవ్ చేశాడు, ఇల్లు కాదు కదా అని చెప్పేసి ఈయన దగ్గర నేను చెప్పలేదు. చెప్పకుండా నేను వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అమ్మ మీదకి రాశాను. వీళ్ళేం చెప్పారు, రేపు ఫ్యూచర్లో అమ్మకి తర్వాత ఫస్ట్ నేను బాగా చూసుకుంటాను, తర్వాత డిసైడ్ చేసుకుంటాను కదా అమ్మకి చేశాను. ఈయన ఆ టైంలో వచ్చి ఉన్నాడు ఇంటికి. మా ఇంట్లో మా అమ్మమ్మ ఏం చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారంటే ఈయనకు అర్థమైపోయింది. సో ఇతను ఎందుకు పెళ్ళిని క్యాన్సిల్ చేయడానికి నేను ట్రై చేశాను. పత్రిక అంతా కొట్టిన తర్వాత ఎలా క్యాన్సిల్ చేస్తాము, పోనీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ విషయం తెలుసు, నీకు ఇష్టం లేదు, కూర్చుని ఇలా జరిగింది నాకు నచ్చలేదు, నాకు తెలియకుండా చేశారు, వద్దని చెప్పేసి క్యాన్సిల్ అయ్యింది, ఏం కొంప మునిగింది, ఏం లేదు కదా. ఆ రోజే ఫినిష్ అయ్యింటే నాకు పోతే పోనీ మళ్ళీ ఇంకో పెళ్ళి ఎప్పుడో జరిగి ఉంటుంది. అది మనసులోనే పెట్టుకుని పగ సాధించినట్టుగా కొండ మీద తాళి కట్టేసి ఎక్కడికో వెళ్ళేసి సిగరెట్లు కాల్చుకుంటూ కూర్చొని నాకు అర్థం కాలేదు. నేను ఆశగా వెళ్ళి ఇలా మాట్లాడుతుంటాను, ఇలా ఏంటండి సిగరెట్ వా అని ఇలా మొహం మీద కొట్టే నాకు పెళ్లి రోజే ఎట్లా ఉంటుంది ఒక అమ్మాయికి, అట్లా కొంచెంగా డిస్టర్బ్ చేశాను కాస్త. అదే ఆ తర్వాత మళ్ళీ నేను చెప్పాను, చూడండి పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్కి చెప్పాలి, అది పెళ్ళి కాక ముందు, అది మా ఇల్లు, మీ ఆస్తి ఇవ్వలేదు కదా, మీ డబ్బులు ఇవ్వలేదు కదా అని నేను చెప్తాను. దానికి మళ్ళీ కొట్టాడు, ఏంటి ఎదుర్చి మాట్లాడుతున్నావా, ఒక దీన్ని పెట్టుకుని మళ్ళీ మా ఇంటికి ఇస్తామని ఒప్పుకున్నాం కదా, ఆ డబ్బులు ఇవ్వని ఈయనకి ఏదో ఇది వచ్చింది. ఆ తర్వాత మా అమ్మకు ఒళ్ళు సీరియస్ అని చెప్పాను. అంటే అంతకుముందే నేను మా ఇంట్లో 7 years ఉన్నాను, పెళ్ళి 10 yearsలో 7 years మా ఇంట్లో, లాస్ట్లో 3 ఏళ్ళు ఆయనతో ఉన్నాను అంతే. ఆ 7 yearsలో సంతోషం లేదు, ఏమీ లేదు, గొడవలు 7 years కంటిన్యూగా లేదమ్మా. 1 month ఉంటాము, మళ్ళీ మా ఇంటికి పంపించేస్తాం, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో చూసి తీసుకెళ్తారు, ఇట్లా ఇక్కడ ఇంకోటి ఏదైనా మా ఇల్లు కొంచెం మంచిగా ఉండేది, ఆయన కావాలని ఒక బ్యాచులర్ రూమ్ ఎలా ఉంటుంది,
ఒక చిన్న మొత్తం హాల్ కూడా అట్లాంటి ఒక ఇల్లు. నేను కావాలంటే నువ్వు అక్కడికి రా అన్నాడు. మళ్ళీ నేను అన్నీ తీసుకున్నాను. మీరే కావాలని మీడియం రూమ్ ఉంటుంది కదా లోపలే, బాత్రూమ్, చిన్న హాల్, అక్కడ ఉన్నాను. అన్నీ ఉన్నా కూడా ఫేస్ చేశారండి. అన్నీ నేను వెళ్ళమంటే కూడా వెళ్ళను. నన్ను పంపించకండి, నేను వెళ్ళను చెప్పేది. మెడపట్టి తోసేటుగా పంపిస్తారు మా ఇంటికి. అలా వెళ్ళడం మా ఇంట్లో చెప్పారు, ఎంతసేపు పంపిస్తూనే ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉండు అని. నేను అక్కడే ఉన్నాను. అంటే ఆస్తిని చూసి ఆయన ఆస్తిలో ఆయన ఏంటంటే తప్పుగా అనుకున్నాడు, ఈ సీత పేర్లో ఉంది ఇల్లు అని. ఇంకోటి ఏంటంటే ఆయన ఫస్టే డబ్బు గురించి ఉన్నది మాకు కొంచెం డౌట్ వచ్చింది. కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టడం అట్లా ఇట్లా అన్నప్పుడు ఆ ఇంటి మీద అప్పులు గిప్పులు తీసాడు అనుకోండి, రేపు కట్టలేకపోతే మొత్తం ఆ ఇల్లే పోతుంది కదా. మరి అట్లా సో అలా జరిగింది లైఫ్. అలా అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. మా అమ్మ హెల్త్ బాగాలేపో ఉన్నప్పుడు కూడా మీ అమ్మ చచ్చిపోతుంది, వెళ్ళి సంతకం తీసుకో అంటున్నాడు. అలాంటిది ఒక మనిషి చెప్పండి, మీ అమ్మ చచ్చిపోతుంది వెళ్ళి సంతకం తీసుకో అంటున్నాడు, మీ అమ్మ ఆస్తిలో ఇది తీసుకో అంటున్నాడు. నాకు అదంతా చాలా బాధ కలిగింది. ఆ 3 years ఉన్నప్పుడే 2 సారి ప్రెగ్నెంట్ వచ్చింది. ఆ మనిషికి ఏదో అతిశయంగా ఏదో ఎప్పుడో అలా చూసి, అంతకు ముందు వరకు సంతోషం అంతా ఎక్కువ లేదు, ఎప్పుడో ఒకసారి అట్లా అది ఇంట్రెస్ట్ అంటే మా గొడవల్లో ఎక్కువ ఉండేది. సో అప్పుడు జరిగింది. జరిగి గర్భంగా ఉన్నప్పుడు ఏడిపిస్తూ కష్టపడిస్తూ ఉంటే మీకు ఎలా నిలబడుతుంది. 3 months అబార్షన్ అయింది. అదే చెప్పాను, ఫైబ్రాయిడ్స్ అప్పుడు చిన్నగా ఉండేది. డాక్టర్ ఏం చెప్పారంటే టాబ్లెట్స్తో సరిపోతుంది అన్నారు. ఈయన ప్రాపర్గా టాబ్లెట్స్ తీసిస్తే కదా, తీసి ఇవ్వలేదు, వదిలేశారు. అది ఏంటంటే నేను డివోర్స్ అయ్యి మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది కొంచెంగా పెరిగి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసేప్పటికి అది పెద్దగా ఉంది, మళ్ళీ నిలబడలేదు అక్కడ కూడా. సో ఇంకోటి ఏంటంటే డివోర్స్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని నాకు ఆలోచన లేదు. అది ఉంటే ఉండేసి బిడ్డ పెళ్లి చేసుకుంటే కదా బిడ్డ, పెళ్లి డైవర్స్ అయిపోయింది ఇంకా బిడ్డ ఎందుకు మనం అనుకుంటాం కదా, అందువల్ల అసాల్ట్గా వదిలేస్తాం. అందువల్ల బిడ్డలు. సో ఆ ఫైబ్రాయిడ్స్ కి మళ్ళీ సర్జరీ అవ్వడం చెప్పాను కదా, ఫైబ్రాయిడ్ సర్జరీ చేసాం. ఈ మన ఎలా తట్టుకున్నారండి అసలు ఇవన్నీ? మీ పేరు తగ్గట్టుగా ఎన్ని కష్టాలు. చాలా కథలు ఉంది.